మరియు మెచ్యూరిటీ క్లెయిమ్తో పొందండి ఎడిషనల్ లాయల్టీ ప్రొవిజన్ కూడా. మరిన్ని వివరాలు ఆల్ ఇండియా రేడియో ఒక బయట తీసుకొని సామాను పావు గంట మాట్లాడి మరి పడ చెప్పలే చాలు నేను అట్లా మాట్లాడుతాను మళ్ళవే ఈ అమ్మ వేసింది అనుకుంటా అట్లా ఒకసారి అట్లా కొబ్బరికాయ ఇక్కడ మీద మీద పడతారేంటమ్మా కేసులు ఇట్లా పడతాయి అట్టించేది రాదు కేసుల సమస్య కాదు భగవంతుడు కనపడాలి భగవంతుడు పోయి వాళ్ళు కొబ్బరికాయ ఎవరమ్మా చేది అమ్మా చేది పెద్ద పోయి తీసుకున్నావా నీరని తను పైకి లేపిపోయి తల్లి అయిపోయింది కాళ్ళు మూసి పాలు పుట్టకు పాలు అంటే మనకేమన్నా గ్రహాలు ఉంటే పాముని ఎవరన్నా తెలియక పామును చంపితే అది గ్రహ అన్నది తేలిపోయేందుకు నా ఎరకల నుంచి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నేను ఇట్నే పోతూ ఉంటాయి నాగలక్ష్మితో వచ్చినప్పుడల్లా ఇట్టే పోస్తూ ఉంటా. ఎందుకంటే మనకు ఆరోగ్యంగా పిల్లలు మనం అంతా మంచిగా ఉండాలని నాగన్నకు మొక్కి పాలు పోసి మంచిగా ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని తెలియక ఎవరన్నా గట్టినే పామును చంపుతారు కదా, అది కూడా తొలగిపోతుంది. నాగపడిగ తెచ్చి పెడతాం, పాలు పోతాం. ఇప్పుడు 20 సంవత్సరాలతో మేము ఇట్నే మాకు ఆచారంగా మేము జరుపుకుంటాం. ఎట్లుంటుందమ్మా ఇది మనకు ఎందుకంటే శ్రేణిగా మనకు పోవాలి, మన ఆరోగ్యాలు మంచిగా ఉండాలి. ఎప్పుడన్నా తెలియక పిల్లలు పాములో కొడతారు కదా, కొడితే అది తేలిపోవాలి. నాగదోషం పోవాలనే ఈ నాగల చవితి నాడు మేము పాలు పోస్తాం. నాగుల పంచమి అని ఈ శ్రావణ మాసంలో స్త్రీలు భక్తి శ్రద్ధలతో
నాగదేవతకు పాలు పోస్తే తన సంతానానికి సౌభాగ్యానికి మంచిగా ఉంటుందని, అదేవిధంగా కార్తీక మాసంలో కూడా నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోస్తుంటే చాలా తన సంతాన అభివృద్ధి చాలా బాగుంటుందని నేను కూడా ప్రతి ఏడాది 2 సార్లు నాగుల పంచమి నాగుల చవితికి కూడా పుట్టలో పాలు పోస్తుంటాను. ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉన్నది. ఈ 1000 స్తంభాల గుడిలో ముఖ్యంగా నేను వచ్చింది ఏంటంటే కాకతీయుల కాలం నాటి గుడి కావడం వల్ల దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉందని భావిస్తున్నాను. ఈ నాగుల చవితికి తర్వాత నాగుల పంచమికి మనము నాగదేవతను పూజిస్తూ ఉంటాం. అంటే పూర్వం నుండి మన ఆచారం ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క మాసంలో శ్రావణ మాసంలో బహుళ శుద్ధ పంచమి రోజు నాగపంచమిని జరుపుకుంటాం. అలాగే కార్తీక మాసంలో శుద్ధ చవితి రోజు నాగుల పంచమి జరుపుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మన సనాతన ధర్మము ఏం చెప్తున్నదంటే ఈ యొక్క నాగదేవుని కనుక పూజించినట్లయితే సంతానం లేని వారికి సంతానము, కళ్యాణం కాని వారికి కళ్యాణము, అలాగే పుత్రులు పౌత్రులు అభివృద్ధి కోసం మనము ఈ యొక్క నాగదేవతను పూజిస్తూ ఉంటాం. అలాగే తమ యొక్క సోదరులు బాగుండాలని ఈరోజు నాగపంచమి రోజు స్త్రీలు యొక్క నాగదేవతను పూజించడం జరుగుతుంది. పుట్టకు పాలు, టెంకాయలు, పండ్లు, పూలు అన్నీ సమర్పించాక పుట్టలో పాలు పోసాక ఆ యొక్క నాగమట్టిని కనుక తీసుకెళ్ళి మనము మన ఇంటి గుమ్మానికి కనుక పెట్టినట్లయితే ఆ యొక్క ఛాయలో నాగదేవత రాకుండా ఉండడానికి కారణం ఉంటాయంటే నాగదేవత వస్తే మనకు హాని జరుగుతుందని కాదు, కానీ మనకు భ్రాంతులకు గురి కాకుండా ఉండడం కోసము ఆ విధంగా నాగదేవతను పూజిస్తూ ఉంటుంది. అనేది నాగుల పంచమి కానీ నాగుల చవితి రోజు కానీ జరుపుకునేటువంటి నాగమయ్యకు నాగదేవతలకు పూజలు ఎలా అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావడానికి, పిల్లలు కాని వాళ్ళు పిల్లలైన వారికి, అలాగే సంతానం జరిగిన వాళ్ళు వాళ్ళ యొక్క సంతానము సుఖ సంతోషంగా ఆరోగ్యాలతోటి చల్లగా ఉండడానికి ఇలాంటి పూజలు చేస్తారు. కాకతీయుల నాటి ఈ ఆలయంలో జరుపుకునేటువంటి ఈ పండుగ చాలా పవిత్రమైనది. చాలామంది భక్తులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నాగమయ్య గుడిని దర్శించుకుంటారు. అలాగే స్వామిని కూడా రుద్రేశ్వర స్వామిని కూడా దర్శించుకొని పుణ్యజీవులు అవుతారు.